ఇప్పుడు అణ ఉందనుకోండి, ఇక్కడ ఏం రాశాను, కరుణ రాశాను. అణ అని చదవం కదా, కరుణ అనే చదువుతాం. ఇది మీరు గుర్తుంచుకోవాలి. సో వీటన్నిటికీ నేను ఎగ్జాంపుల్స్ ఇండెక్సెస్ అనేవి మీకు రాస్తాను. చక్కగా ఇక్కడ నుంచి మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. తర్వాత వీటిని బేస్ చేసుకొని ఫుల్ కోర్సెస్ అనమాట. తెలుగు టు ఇంగ్లీష్ వాట్సాప్ కోర్స్ అని ఇంగ్లీష్ విత్ రాయల్స్ యాప్ లో ఉంది. అదే రకంగా తెలుగు రాయడానికి చదవడానికి, ఇంగ్లీష్ రాయడానికి చదవడానికి, స్పోకెన్ ఇంగ్లీష్ కి, గ్రామర్ కి కూడా ఇంగ్లీష్ విత్ రాయల్స్ యాప్ లో కోర్సెస్ ఉన్నాయన్నమాట. చూడండి, చక్కగా గబగబా రాసేస్తాను మీకు. చూడండి, ఆ అమ్మ, AMMA అమ్మ. ఆవు, AAVU ఆవు. ఇల్లు, ILLU ఇల్లు. ఈగ, EEGA ఈగ. ఉడుత, UDATHA ఉడుత. ఊయల, UYALA ఆర్ OOYALA ఊయల. ఋషి, RUSHI ఋషి. తర్వాత దీనికి ఉండదు అనమాట, అరువుకు ఉండదు. ఎలుక, ALUKA ఎలుక. ఏనుగు, దీనికి కామన్ గా రాసేస్తాం అనమాట, ANUGU రాస్తాం. ఇక్కడ ఐ అనేది అవసరం లేదు. తర్వాత చూడండి, 5, AIDU 5. ఒంటె, ONTE ఒంటె. ఓడ, ODA ఓడ. ఔర, చూడండి ఇక్కడ AVRA రా ఔరా. అంగడి, చూడండి ఇక్కడ అంగడి ఇలా రాసుకుంటాను, అంగడి. తర్వాత అహ వచ్చేసింది అక్కడ. కలము, చూడండి జాగ్రత్తగా, KALAMU కలము. ఖడ్గము, KHAD ఖడ్. GA గా, MU ము ఖడ్గము. గడియారం, GADI గడి, YARAM గడియారం. గంట, చూడండి ఈగాకి ఇంగ్లీష్ లో పెద్ద తేడా ఉండదు అనమాట. గంట అని మనం తెలుగులో ఇలా కూడా రాసుకోవచ్చు, గంట. చూడండి ఇక్కడ GHANTA గంట. తర్వాత చక్రము, CHAKRAMU చక్రము. ఛత్రపతి, ఈ చాకి ఒత్తు చాకి పెద్ద తేడా ఉండదు, ఛత్ర PATHI పతి. తర్వాత జడ, JADA జడ. జెండా, JHANDA జెండా. ఇలా మనం రాస్తాం అనమాట. తర్వాత ఇక్కడ చూడండి, టమాటా. దీని ఇంగ్లీష్ లో స్పెల్లింగ్ వేరే ఉంటుందండి, కానీ నేను మామూలు ఇక్కడ ఈ పరంగా రాస్తున్నాను, టమాటా అలా రాస్తున్నాను. కంఠము, KANTAMU కంఠము.